వామ్మో! ఇంత తక్కువ రేటుకి ఇన్నొస్తాయా? హాయ్ అండి. టైం వచ్చి నైటు 7:30 అవుతుంది. ఈ టైంకి నేను రూమ్ దగ్గర ఉన్నానంటే డ్యూటీ లేదన్నమాట. డ్యూటీ లేకుండా ఇంట్లో ఉన్నామంటే ఏదో ఒకటి చేసుకొని తినాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమి చేసుకోలేం. ఎప్పుడు ఈ రైస్, కూర ఇవే తిని బోర్ కొట్టి ఏదో ఒకటి తినాలి బయట. ఏ చపాతీయో ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటే ఇంట్లో మనం ఒక్కదానికి ఏం చేసుకుంటామని చెప్పి నేనైతే బయట బకాలా అంటే మనం ఇంటికాడ హోటల్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి చాలా తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా తక్కువ డబ్బులైనా ఎక్కువ డబ్బులైనా ఇంటికే తీసుకొచ్చేస్తారండి. నోస్ తినారు అంటే ₹1 కువైట్ డబ్బుల్లో ₹1 రూపాయి మాట. నోస్ అంటే రూపాయికి ఇన్ని వస్తాయని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు కదా, అసలు ఈ డబ్బులకి వీళ్ళు ఇంటికి తీసుకొచ్చేస్తారా? అసలు వాళ్ళకి ఏం లాభం వస్తుంది ఈ డబ్బులకి ఇంటి దాకా తీసుకొచ్చి ఇవ్వడానికి అని చెప్పి నేను ఇప్పటిదాకా వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేయలేదు. కానీ ఈరోజు వేరే ఫ్రెండ్ దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళకైతే ఫోన్ చేశాను, అసలు తెస్తారా లేదా అని చెప్పి. ఇంటికైతే తీసుకొచ్చా. చూసారు కదా, నేను రూపాయి పట్టుకెళ్తే తిరిగి రూపాయి నాకు ఇచ్చేశారు. అంటే ఇండియా డబ్బులు వచ్చి ₹150 అండి. రూపాయి అంటే ఇండియా డబ్బులు ₹150. ₹150కి ఇన్ని చపాతీ అయితే వస్తాయని అస్సలు అనుకోలేదు. నేను ఒక 4-5 వస్తాయేమనుకున్నాను. కానీ దగ్గర మీరే చూడండి ఎన్ని చపాతీ వచ్చినాయి అంటే 10 చపాతీల దాకా వచ్చినాయండి. చాలా అంటే చాలా మెత్తగా చాలా స్మూత్గా మనం ఇంట్లో చేసుకున్నాక సరే అంతలాగా రావన్నమాట. టేస్ట్ కూడా దానికి తగ్గట్టు సరిగ్గా ఉంటుంది. మన కూర కూడా వాళ్ళే వేస్తారు, మనం తీసుకుంటే కూర కూడా తెస్తారు. కానీ వాటిలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. అందుకని నేను మటన్ కూర వండానని చెప్పి మటను చికెను అలాంటప్పుడు ఇలా చపాతీ వేసుకొని తినాలనిపిస్తుంది. అయితే బయట వేడివేడిగా వర్షం పడుతుంది, వేడివేడిగా ఏమైనా తినాలని చెప్పి అయితే నేను ఇలా చపాతీ రప్పించుకొని కూర మటన్ వేసుకొని ఈరోజు నైట్ అయితే భోజనం